ఇంట్లో వచ్చి మీ కొడుకా కొడుకు ఏం చేస్తాడు? వినోద్ ఇట్లా వేసాం చేసుకొని ఏమో బర్లో దూల్లో మేపుకుంటా ఈడ బతుకుతున్నాం సార్. ఎంత వయసు నీ కొడుక్కి? 23. పెళ్ళయిందా? పెళ్లి కాలేదు. చదువుకున్నాడా? చదువుకున్నాడు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక దారి చేసిండ్రు కలెక్టర్ మీనా అని చెప్పిండ్రు సార్. కలెక్టర్ తెలియదు, ఈ పెట్రోళ్ళకి మాకే తెలియదు కలెక్టర్ ఎవరు, ఊరు మంది తెలియదు, నాకు సగం ఊరు తెలియదు. మడిగా పోతాం, మడిగా అయిపో ఒక్కడే తెలుసు, పాల బూత అయిపో ఒక్కడే, ఇద్దరు తెలుసు మాకు. మాకు ఊళ్ళో ఎవరు ఉండరు, ఏమి కథ ఎవరికి తెలుసు, మాకు తెలియదు. మాకు తెలియదు సార్. మాకు అంతా ఈ జరిగింది పరిస్థితి కూడా మాకు ఎరకలేదు. కలెక్టర్ వస్తుందని చెప్పిండ్రు కానీ ఇట్లా కలెక్టర్ వస్తే అలా ఉత్తగా వస్తారా సార్? పోయినాము, ఉత్తగా వస్తారా? కలెక్టర్ ఏమైనా కలెక్టర్ యూనిఫామ్ వేసుకొని ఏమైనా ఐడింగ్ క్యారెట్ అనా ఒక 4 పోలీసునా గన్ మ్యాన్ అనా తీసుకొని రావాలి కదా కలెక్టర్. ఒక్కటే ఎట్లా వస్తాడు? ఇట్లా గో బ్యాక్ కలెక్టర్, గో బ్యాక్ కలెక్టర్ ఇట్లా అంటే కూడా కలెక్టర్ కొట్టలేం సార్. ఇట్లా ఇట్లా అన్నాం, ఇట్లా అంటే పోవాలి కదా కలెక్టర్. గో బ్యాక్ కలెక్టర్ అని ఇట్లా అన్నారు. ఇక మాకు ఈ భూమి, మాకు భూమి పోరాదు, మా భూమి మాకే ఉండాలి. ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. వచ్చిండు, వస్తే ఆడ దుద్దెల కాడ పెట్టలేడు, ఇక్కడ లగచీరల కాడ పెట్టలేడు, మధ్యలో అడవిలో పెడతావా నువ్వు? ఇక్కడ అక్కడ ఇడిచి అడవిలో పెడతావా? ఏం దొంగతాను అప్ప నీకు? పిల్లలు అన్నారు అందరు ఊరోళ్ళు కలిసి, ఊరోళ్ళు తాండోళ్ళు. గొడవ అయిన తర్వాత ఏమేం చేసి జరిగింది? గొడవ అయిన తర్వాత సార్, గొడవ అయింది, ఇంటికి వచ్చినాము. ఇక గొడవ అయింది, ఇంటికి వచ్చిండ్రు. సగం మంది పారిపోయింది. సగం మంది పారిపోతే సగం మంది ఇక మా పిల్లలు మేము ఏం చేయలేము, మేము ఆడకి పోలేము, ఆడ గోబ్యాక్ అని కానీ మేము నిలబడ్డామని మేము దారి చేయలేము, ఎవరు చేయలేరు అని వాళ్ళ ఇంట్లో తిని పండుకున్నాము. అర్ధరాత్రి వచ్చి లైట్ ఆఫ్ చేసి, నెట్ ఆఫ్ చేసి, దర్వాజాలు కొట్టి, పేర్లు పెట్టి పిలిచి పోలీసులోని ఇంత హక్కు ఎవరిచ్చింది? బయట పోలీసా, మీ ఊరు పోలీసు? యా పోలీసు వాళ్ళ ఆయాసంలో చూస్తామా? మా ఊరు అని తెలుసా మీకు? మీరు అందరు ఉన్నారు, మా తాండోలని మాకు తెలుసా? లైట్ బంద్ చేశారు, లైట్ బంద్ చేసిండ్రు. ఇక పేర్లు పెట్టి పిలిస్తే ఏమన్నా అడగతారన్నట్ల మేము ఓసి పిల్లలు నా ఇంట్లో 4 ఉండరు. సూగిట తీయకుండా పిల్లల మీదకెళ్ళి దాటి పిల్లగాడు అనుకుంటే ఆడికెళ్ళి గుంజుకొచ్చి ఎత్తుకోపోనికి ఏం దొంగతనం చేసినామా, ఏం మటలు చేసినామా, ఏమేమో నరికి పారు చేసినామా, ఎవరికి రేపు చేసినామా? సుశీల నీకెంత భూమి పోతుంది? 3 ఎకరాలు. మోగన్ పేరు మీద 2 ఎకరాలు ఉన్నాయి, అత్త పేరు మీద 1 ఎకరా ఉన్నాయి. 3 ఎకరాలు పోతుంది. అయితే వచ్చిన కలెక్టర్ భూములు తీసుకుంటామని ఏం చర్చ మొదలు కాలేదు. కలెక్టర్ తో పోయినాం మేడం, ముందు కలెక్టర్ తో పోయినాము, వానలో పోయినాం. చూడు, వాన పడితే వానలో పోతే మీ భూమి పోదు, బట్ ఇంగ్లీష్ తెలుగు రావట్లేదు, బట్ అనుకుంటా చెప్పగలే. మీ భూమి పోదు, డ్రోన్ తిరుగుతున్నాయి సార్ అంటే మేము ఆడోళ్ళు అడిగితే ఎడ తిరుగుతున్నా, మేము బయట కూర్చుంటున్నాం. వాళ్ళు వచ్చింది భూమి తీసుకోవడానికి వెళ్ళే గానీ అది కాదు. వీళ్ళు కలెక్టర్ గొడవ అయిన తర్వాత మీ వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు? మీ పిల్లలతో సహా? మా పిల్లలతో సహా మా తండ్రి 5 మంది. 5 మంది ఆడున్నారు ఇప్పుడు? సంగారెడ్డిలో ఉన్నారు. ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేసి వేరే పార్టీ వాళ్ళని వదిలేశారు, ఒక పార్టీ వాళ్ళ కేసు అంట, నిజమేనా అది? సార్ ఇక నీ పార్టీ నా పార్టీ మాకు ఏది ఎరకలేదు. మా పార్టీ రామ్ నాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ నాయక్, ఆయపై ఎక్కడ తిరిగితే మేము అక్కడ తిరుగుతాం. ఇప్పుడు ఆ సురేష్ ఆయన ఎందుకు వచ్చిండు? సురేష్ ఆయన మాకు తెలియదు, సురేష్ ఆయన మా ఊరిదని మాకు తెలియదు. ఆయన భూమి ఉందా? భూమి ఉండదు, వాళ్ళ డాడీ పేరు మీద ఉండదని చెప్తుండ్రు. ఆ సురేష్ ఆయప మేము మా తండ్రులు, మాకు పెద్ద మనుషులకు ఎరక ఉండొచ్చు కానీ మాకు ఎరకలేదు సార్. సురేష్ లగచీర్ల సురేష్ ఆయన మాకు తెలియదు. మేము ఇప్పటి ఊర్లోకి ఎందుకు పోతాం సార్? మేము కళ్ళు తాగేటోళ్ళమా, ఏం సారా తాగేటోళ్ళమా, చాయ్ తాగేటోళ్ళమే, మేము ఊర్లోకి ఎందుకు పోతాం? ఇప్పుడు ఆ భూమి గురించి మేము మీ అభిప్రాయాలు తెలుసుకొని గవర్నమెంట్ దగ్గర చెబుదామని వచ్చాం. ఏం చెప్పమంటావు నీ భూమి గురించి? సార్ మా భూమి మేము ఇయ్యాము, మా పిల్లలకు మా ఇంటి దగ్గర అప్పజేయాలి. మా భూమి మేము ఇయ్యజలము, మళ్ళీ మా బయట ఉండోళ్ళకు ఇబ్బంది పెట్టకూడదు. మా తండకు పోలీసు వాళ్ళు వచ్చి ఊకే పెట్టకూడదు. ముఖ్యమంత్రి గారు ఏమన్నా అంటే, మీకు జబ్బులు వస్తే మందులు కావాలి కదా, మందులు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతా అంటాడు. మాకు ఆ మందులు వద్దు, మా భూమిలానే కష్టం చేసుకుంటాం, మా భూమిలానే వాటి పారేస్తే కూడా మేము ఆడనే వాతుకొని ఉంటాం, కానీ మాకు ఆ మందులు వద్దు. గునుగుర తెస్తాము, ఇంత దంచుకుంటాం, తింటాం. 2 మిరపకాయలు పెట్టి ఇంత ఉప్పు పెట్టి గునుకూర తెచ్చుకొని ఎట్లా వండుకొని తింటాం. కానీ మాకు యా ఫార్మా వద్దు, మాకు యా కంపెనీ వద్దు సార్, యా గోలీ వద్దు, యా మెడికల్ షాప్ వద్దు, మాకు యాది వద్దు. కోంట్రా ఉంటే
ఒక పాకెట్ బియ్యం అయితే మేము ఇంత గంజి కాసుకున్నానా తింటాం. 30 లక్షలు ఇస్తా మా అంటే ఎకరానికి 30 లక్షలను కోట్లు ఎకరా కోట్లు ఇస్తే 2 కోట్లు ఇస్తే కూడా మా భూములు ఏరిగి భూమి మా ఈ తావు ఇడిస్తే సాగు వస్తది. ఎందుకన్నారు? తావు ఇడిస్తే సాగు వస్తది. మేము తావు ఇడవగలము, మేము ఇయ్యగలము. సాగు ఇడిస్తే సాగు ఎవరున్నారమ్మా భూమి వాళ్ళు ఎవరు? పడతాము. మా భూములు మాకు కావాలి, మా బిడ్డలకు మాకు అప్పజేయాలి. ఏం చదువుకున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తాను. వెరీ గుడ్. చెప్పు ఏం జరిగింది చెప్పు. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఈ పేరేంటి? నీ పేరేంటి నాన్న? నా పేరు ఆ? మంజుల. మంజుల. ఆ. మేము ఆ రోజు మీ నాన్న పేరు? ప్రతాప్. ప్రతాప్. మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? నేను ఒక్కదాన్ని సార్. ఒక్కదానా? ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. చదువు ఏం చేయాలని నువ్వు? ఎంత పెద్ద చదువు చదువుతావు? నేను బీఎస్సీ హార్టికల్చర్ చేస్తున్నా సార్. బిఎస్సి హార్టికల్చర్. మాట్లాడు. ఆ రోజు ఏం జరిగింది చెప్పు ప్రెస్ ఆ రోజు జరిగింది ఏంటంటే సార్ వచ్చారు. సార్ అనేసి వీళ్ళకి తెలీదు. వీళ్ళకి ఏం తెలుసు సార్? వీళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి పొలము చేనులో పని తప్ప వాళ్ళకి ఏం తెలీదు. సార్ అనేసి వాళ్ళకి తెలీదు. ఏదో ఒకరిలో ఒకరు దొబ్బుకున్నారు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మా తప్పైంది అనేసి సార్ కి కూడా చెప్పేసి, సార్ కూడా చెప్తున్నారు ఏమని, మమ్మల్ని ఏం కొట్టలేదు, మీరు అలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకండి, దాడి అనే బ్యాడ్ వర్డ్ యూజ్ చేయకండి అని సారే చెప్పారు. సార్ చెప్పిన తర్వాత పోలీసులను పెట్టించి మరి మిడ్-నైట్ 2 o'clock కి రావాల్సిన అవసరం ఏంటి మ్యామ్? రావాల్సిన అవసరం లేదు. సరే వచ్చారు, సరే వచ్చి చక్కగా తీసుకెళ్లారా? లేదు. ఆడవాళ్ళని అయితే ఇట్లా తొడల పొట్టి కొట్టారు మేడం. నేను ఇగో ఈ స్టేజ్ లో ఉండి కూడా నేను మాట్లాడుతున్నా అంటే తొడల పొట్టి కొట్టారు. ఒక ముస్లిం ఈ ఏజ్ వరకు ఎవరైనా మీరు ఈ ఏజ్ వరకు వచ్చే వరకు ఇంత గట్టిగా ఉంటారా మ్యామ్? మేము ఈ చేళ్ళనే తిని ఇవే పంటలు తిని ఇంత గట్టిగా ఉన్నారు మా వాళ్ళు. అలాంటిది మాకు ఎలాంటి ఫ్యాక్టరీలు అవసరం లేదు, మాకు ఎలాంటి మందులు అవసరం లేదు. మేము ఇదే తిని ఇదే బాగున్నాము. అండ్ ఇంకొకటి మా ఫస్ట్ అయితే అరెస్ట్లు ఆపండి మ్యామ్. ఎవరు రావడానికి అయితే భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్లు అయితే ఆపండి మ్యామ్. భూముల సంగతి ఏం తెలుసు నీకు? ఏ భూములు పోతున్నాయనా, లేకపోతే నష్టపరిహారం కావాలనా, మందుల ఫ్యాక్టరీ వద్దనా? మందుల ఫ్యాక్టరీ వద్దు సార్, మాకు మా భూములే కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నష్టపరిహారం ఎవరికి కావాలి మ్యామ్? భూములు పోతాయి, నష్టపరిహారం ఎవరికి కావాలి? మేము ఇక్కడ నుంచి ఇంకో దగ్గర సరే ఆయనకి సీఎం పదవి వదిలేసి మా భూములు తీసుకుంటున్నారు, ఆయన సీఎం పదవి వదిలేమని మేము చెప్తే వదిలేస్తాడా? అలాంటప్పుడు మేము ఎందుకు వదిలేస్తామా? మా భూములు మాకు ఎంత ఇంపార్టెంటో ఆయన సీఎం పదవి కూడా అంతే ఇంపార్టెంట్. సో మాకు మా భూములే కావాలి. ఆయనకి సీఎం పదవికే ఆయన అంతే విలువ ఇస్తున్నాడు. 5 ఏళ్ళు వచ్చే సీఎం పదవికే ఆయన అంతే విలువ ఇచ్చినప్పుడు మేము ఒకవేళ ఈ మాట నువ్వు అన్న మాట సీఎం గారితో నేను మాట్లాడతా, నువ్వు సీఎం పదవి వదులుకుంటే వాళ్ళు భూమి ఇస్తాం అంటున్నారు అని చెప్తే నేను సీఎం పదవులు వదులుకోనైనా జనానికి మందులు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతా, ఆ అమ్మాయిని భూమి వద్దా? వద్దా? ఆయన సీఎం వదులుకున్నా వద్దా? వద్దు సార్. అంటే మీరు భూములు వదలరు ఇక? వదిలాం. మేము చావడానికైనా రెడీగా ఉన్నాం కానీ భూములు అయితే ఆయన 5 ఏళ్ల పదవే, మాది 100 ఏళ్ల జీవితం ఇక్కడ అంటుంది. ఆయన వచ్చే రాగానే 1 year కూడా కాలేదు, అప్పుడే మా కింద నిప్పులు పెడుతున్నాడు. 1 year కూడా కాలేదు మ్యామ్. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఎన్నిసార్లు వచ్చారు కలెక్టర్ గారు? మొదటిసారి వచ్చారు? ఫస్ట్ టైం వచ్చారు మ్యామ్. అంతకు ముందు ఎవరైనా అధికారులు వచ్చారా? తిరుపతి రెడ్డి వచ్చారని తెలిసింది మ్యామ్. నేను తిరుపతి రెడ్డి అధికారి కాదు కదా. ఆయన వచ్చి ఆయన కూడా భయపెడుతున్నారు చెప్పండి, మ్యామ్. ఆయన కూడా ఏంటి అసలు? ఎవరమ్మా తిరుపతి రెడ్డి? ఎవరమ్మా ఎవరు రాలేదు మ్యామ్. తిరుపతి తిరుపతి రెడ్డి సంగతి చెప్పండి. తిరుపతి రెడ్డి ఎవరమ్మా? తిరుపతి రెడ్డి ఎవరు? మీ భూములు ఎలాగైనా లాక్కుంటాం. తిరుపతి రెడ్డి ఎవరు ఎవరు? మ్యామ్ అసలు ఆయన? తిరుపతి ఆయనకి రెడ్డి ఏం ఎవరు? పదవి ఉంది ఎవరమ్మా మ్యామ్? తిరుపతి రెడ్డి? వాళ్ళు అన్నంట మ్యామ్. సార్ మాకు కూడా తెలియదు. చెప్పు. ఆయన వచ్చి మీరందరూ పెయిడ్ స్టూడెంట్. ఎవరికి ఇచ్చారు మ్యామ్ డబ్బులు? ఎవరు ఇచ్చారు మ్యామ్ మాకు? మేము పెయిడ్ స్టూడెంట్సా? పెయిడ్ బ్యాచ్ అనేసి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. పెయిడ్ బ్యాచ్ అనేసి అంటున్నారు నువ్వేం మ్యామ్. చదువుతున్నామ్మా? మీ ల్యాండ్ పోతుందా? కూర్చో. నీ పేరేంటమ్మా? చెప్పు, నువ్వు చెప్పదలుసు చెప్పు. సార్ మేమైతే ఈ భూములు అసలు మమ్మల్ని చదివేసిన నీ పేరు, మీ నాన్న పేరు, నేను చదివే పేరు అది ముందు చెప్పు. నా పేరు పూజ, నేను నీట్ కి ప్రిపేర్ అవుతున్నా. మా డాడీ పేరు లోకేష్ రాథోడ్. మేము ఆ రోజు ఆ కలెక్టర్ ఇన్సిడెంట్ అంటున్నారు కానీ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, అసలు జరిగినా కలెక్టర్ సార్ ఒప్పుకున్నారు మమ్మల్ని కొట్టలేరు అని. అయినా కొట్టిరు అని రేవంత్ రెడ్డి సార్ ఏమో కేసులు పెడుతున్నారు సార్. 150 కేసులు పెడితే నైట్ 150కి వచ్చి నైట్ 130కి వచ్చిరు సార్. నైట్ 132కి వచ్చి లైట్ ఆఫ్ చేసారు, అన్ని ఆఫ్ చేసేసారు. మేము భయపడలేం సార్, మేము ఉన్నాం కదా సార్. ఆఫ్టర్నూన్ గొడవ జరిగింది, ఆఫ్టర్నూన్ రావచ్చు కదా సార్ వాళ్ళు. ఆఫ్టర్నూన్ రాకుండా నైట్ 130కి, అది కూడా పోలీస్ వాళ్ళు తాగి ఎందుకు రావాలి? డ్యూటీలో ఉన్నప్పుడు తాగి రావద్దు కదా సార్ వాళ్ళు. తాగట తెలుసు నీకు? స్మెల్ వస్తుంది సార్, స్మెల్ వస్తుంది. చూసాం కదా సార్. మళ్ళీ అమ్మాయిలని ముట్టుకోరాని చోటలు ముట్టుకుంటూ భయపెడుతూ ఉంటే ఎవరు భయపడమా సార్? మేము అట్లా కూడా చేశారా? చేసిరు సార్, అలా చేసిరు. మళ్ళీ
ఆ తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళారు, ఎవరైతే స్టూడెంట్స్ ని కూడా ఇచ్చిపెట్టకుండా తీసుకువెళ్ళిరు. తర్వాత నెక్స్ట్ డే మీడియా వాళ్ళు వచ్చేసి సార్ ఆ గొడవల్లో ఏం జరిగింది అంతా అడిగిరు. మీడియా వాళ్ళేమో ఏమేమో పెడుతురు. సార్ మేము భూమి ఎందుకు ఇవ్వాలి సార్? ఓకే, రేవంత్ రెడ్డి సార్ కి ఇంటెన్షన్ ఉండొచ్చు, వరల్డ్ లో అందరికి మందులు మెడిసిన్స్ అన్ని దొరుకుతాయి, మేము కూడా మనుషులమే కదా సార్, మేము మిడిల్ క్లాస్ సార్. అసలు చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడుతున్నాం, సడన్ గా ఈ స్టేజ్ కి వచ్చినాం సార్. ఈ స్టేజ్ ని కూడా నాశనం చేస్తామంటే మేము ఏడుకోవాలి. అంటే ఆయన అవును సార్, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ మీలాంటి చదువుకున్న అమ్మాయిలకు Development. అబ్బాయిలందరూ కూడా అభివృద్ధి చేద్దాము, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఓకే, ఓకే. కానీ అందరు స్టూడెంట్ కి ఫార్మా కంపెనీలోనే జాబ్ చేద్దామని ఏమైనా రూల్ ఉందా? అందరు ఫార్మా కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్నారా? లేరు కదా సార్. అందరం ఏదో ఒకటి చదువుకుంటూనే ఉన్నాం కదా. బీటెక్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు? చాలా మంది. అసలు ఒక్క ఈ ఫార్మా కంపెనీ మీద ఎవరు ఆధారపడి ఉండలేరు సార్. ఆ ఫార్మా కంపెనీ మీద ఎవరు మేము చేద్దామని అసలు స్టూడెంట్ మాకు నాలెడ్జ్ లేదా సార్? మాకు ఇక్కడ జాబ్లు ఇయ్యరా? వీళ్ళే ఇస్తారా సార్? ఏమన్నా లేదు కదా. మేమైతే ఆ ఫార్మా కంపెనీ ఇయ్యము. అందరికి హెల్ప్ అంటారు సార్. ఇక్కడ అంట పంటలు పండవంట. ఏం పండవంట? నిన్న రేవంత్ రెడ్డి సార్ లీవ్ లో మాట్లాడుతున్నారు. పంటలు మంచి పంటలు ఉన్నాయి కదా. అవును కదా సార్, మీరు పంటలు చూస్తారు గుడ్లు కదా సార్. పెట్టని భూములు అన్నాడు. అదే ఏం పండని చోట్ల ఒక్కొక్క ఫ్యామిలీలో 6-7 మెంబర్స్ ఉంటాము, వాళ్ళకి ఎక్కడన్నా భూములు ఇస్తామంటారు సార్. మేము మనుషులం కాదా సార్? మేము కూడా ఈడి వరకు వచ్చినాం కదా. మా చిన్న ఫ్యామిలీ అని మమ్మల్ని నాశనం చేసేసి పంపిస్తే మేము ఏడుకోవాలి రేవంత్ రెడ్డి సార్. ఆ రోజు ఓకే సార్, కలెక్టర్ గవర్నమెంట్ అధికారి కదా సార్. మరి ఆ సార్ వెనకాల సెక్యూరిటీ రాకుండా తిరుపతి రెడ్డి సార్ ఎవరు? ఆ రోజు ఉన్నారా తిరుపతి రెడ్డి గారు? లేరు. నెక్స్ట్ డే మేము అందరిని భయపెట్టి పంపించేసి 50-60 కార్స్ 3-4 బస్సెస్ సెక్యూరిటీ సార్ వాళ్ళకి. ఎందుకు సార్ వాళ్ళకి? తిరుపతి రెడ్డి సార్ వార్డ్ నంబర్ కూడా కాదు కదా సార్. చూడమ్మా, తిరుపతి రెడ్డి సార్ వార్డ్ నంబర్ కూడా కాదు. కానప్పుడు తిరుపతి రెడ్డి సార్ వెనకాల ఇంత సెక్యూరిటీ ఎందుకు? గవర్నమెంట్ అధికారి కదా, తన వెంట లేనిదే ఈ తిరుపతి రెడ్డి సార్ వెనకాల ఎందుకు? మళ్ళీ ఆ సార్ ఎందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలి? కలెక్టర్ తోటే ఎవరు రాలే లేదు పోలీసులు. సార్, ఆ రోజు ఎవరు ఈయనకి లేరు. మాత్రం ఉన్నారు. ఉంది. వచ్చి మళ్ళీ భయపెడుతున్నారు సార్. వార్నింగ్ సరే, వాళ్ళ సెక్యూరిటీలు వాళ్ళ రక్షణ వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. మన సమస్య మనం చెప్పుకుందాం. అంతే. మనం ఎప్పుడు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేం, అంతే కదా. ఇయ్యం సార్. ఓకే, ఇంకెవరిని ఉన్నామా భూములు పోయేవాళ్ళు? ట్రిపుల్ ఎక్స్ కూర్చో.